ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము ఈరోజు చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయాన్ని మనం ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా చదువుకున్నాం. దీనిలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఈ మాటలలో ఇక్కడ సందర్భం నేను పూర్తిగా చెప్తాను. ఇక్కడ ఒక ప్రవక్త ద్వారా యూదా వారికి తర్వాత ఆసా అనే రాజుకి ప్రకటిస్తున్నది ఏమిటి అని అంటే, మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ బాగాలేదు, మనకైతే దేవుడు క్షేమం ఇచ్చాడు, చుట్టుప్రక్కల చాలా అల్లకల్లోలమైనటువంటి గొప్ప పరిస్థితులు ఉన్నాయి, వారందరూ పనిపాట్ల చక్కబెట్టుకోవడానికి తిరుగు వారికి సమాధానం లేకుండా ఉంది, జనం మీద జనం పడుతున్నారు, పట్టణాల మీద పట్టణాలు పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మీరు ఎలా ఉండాలి అని అంటే, చివరి మాట 7వ వచనం, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. అంటే చుట్టుప్రక్కల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని బట్టి అధైర్యపడక, వాటిని బట్టి మిమ్మల్ని మీరు భయానికి గురి కాకుండా దిగులు పడుచు మీ భక్తిని చల్లారిపోయే స్థితిలోనికి దిగిపోకుండా మీరు ధైర్యం వహించండి. మీ కార్యము, మీరు బలహీనులు కావద్దు. అంటే మన చుట్టూ పరిస్థితులను చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ధైర్యం చెడిపోతాము, మనకి భయం వస్తుంది. పిరికితనపు ఆత్మచేత శత్రువు మనల్ని ఏం చేస్తాడంటే ఆవరిస్తాడు. కాబట్టి పరిస్థితిని చూడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీ కార్యము సఫలమగును అని ప్రవక్త ద్వారా దేవుడు యూదా రాజుకి, రాజైన ఆసాకి, తర్వాత యూదులకు తెలియజేస్తున్నటువంటి సత్యము ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎప్పుడు ఈ ధైర్యంగా ఉంటాం, ఎప్పుడు బలహీనులం కాకుండా ఉంటాం, ఎప్పుడు మన కార్యము సఫలమవుతుంది అనే విషయాలను గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇది ఈరోజు మన ధ్యానాంశం. దీనిలో నుంచి, ఈ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ఇక్కడ వీళ్ళకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మీరు బలహీనులు కాక ఉండాలి, లేదా ధైర్యంగా ఉండాలి. బలహీనులు కాకుండా ఉండడం అన్నా ధైర్యంగా ఉండడం అన్నా రెండు ఒకటే. అయితే ఇక్కడ ఉండాలి అని అంటే మొట్టమొదటిగా ఈ రాజుగారికి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, చూడండి 8వ వచనంలో ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని. ఏ మాటలు బట్టి ధైర్యం వచ్చిందండి? దేవుని మాటను బట్టి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన పిల్లలకి ముందుగానే తెలియజేస్తాడు. మీకు ఏమన్నా జ్ఞాపకం వస్తుందా ఈ మాట చదువుతున్నప్పుడు? ఏమొచ్చింది జ్ఞాపకం? కరోనాకు ముందు దేవుడు మనతో ఏం చెప్పాడు? ఏ తెగులు మీ గుడారాలకు సమీపించదు అని చెప్పాడు. దాన్ని బట్టి ధైర్యంగా మనం ముందుకు సాగిపోయాం. దాన్ని బట్టి ఆరాధనలు జరిపించుకున్నాం, ఆరాధనలు ఆపుకోలేదు. ఎందుకు అని అంటే ధైర్యం వస్తుంది. దేవుడు ఒక వాగ్దానం చేశాడు అని అంటే ఆ వాగ్దానము నుండి దేవుడు ఎప్పుడు కూడా తప్పిపోడు. ఆయన మాట ఇస్తే మాట ఇచ్చి నెరవేర్చువాడై ఉన్నాడు. మన జీవితాలలో ఎంతో దేవుని కాపుదలలో అన్ని చర్చెస్ మూయబడి ఉంటే 6 గంటలకే ఆరాధనలు చేసుకోవడానికి దేవుడు తన అత్యున్నతమైన కృపను మన పట్ల చూపించారు. కాబట్టి దాన్ని బట్టి మనం ధైర్యంగా కూడుకోగలిగాం. ఆ మాట లేకపోయి ఉంటే మనం కూడా మాస్కులు పెట్టుకుని, అవసరమైతే మనం టాబ్లెట్లు చేతితో పట్టుకుని వచ్చి ఉండేటువంటి వారు. కానీ మాస్క్ కూడా లేకుండా ఉన్నాము అంటే అంత ధైర్యం దేవుని మాటను బట్టి వస్తుంది. దేవుని మాటను వింటే రాదండి, దేవుని మాట నమ్మితే వస్తుంది. నమ్మడానికి దమ్ము కావాలి. దానిని ఏమంటామంటే ఒక బైబిల్ పరిభాషలో విశ్వాసము అంటాం. ఆ దమ్ము అనేది ధైర్యంతో కూడినటువంటిది. ఆ ధైర్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందని అంటే ఆయన మాట నమ్ముట వలన.
నువ్వు నమ్మితేనే ఆయన మహిమను చూస్తావు. నమ్మితేనే ఈ కొండని తీసి ఆ సముద్రంలో పడు అని అంటే చాలంట, పడుతుందంట. ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు నువ్వు కొండతో మాట్లాడొచ్చని ప్రభువారు అంటారు. కొండ కూడా మన మాట వింటుంది. మన మాట కొండ వింటుందో లేదో తెలియదు, కానీ దేవుని మాట మాత్రం కొండ వింటుంది. నువ్వు వెళ్ళి మనం చెప్పటంగానే ప్రభు దానికి ఆజ్ఞాపిస్తే అది దాన్ని దిశ మార్చుకుంటుంది కదా. కాబట్టి ఇక్కడ మంచి భక్తులు ఎప్పుడు కూడా దేవుని మాటలను నమ్ముతారు. మొట్టమొదటి మాట, ఎవరు దేవుని మాట ఎవరి నోట నుండి వచ్చినా సరే అది యెహోవా వాక్కు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మాట మీద నమ్మిక ఉంచుతాం. అంటే గుడ్డిగా నమ్ముతాం. మనకైనా చేస్తాడో చేయడో తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు చేస్తాడు అని కంప్లీట్ గా ఆ మాట మీద ఆధారపడడం. ఖచ్చితంగా ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు. ఎందుకంటే బైబిల్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటాం కదా. దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటాం. అది ఎలాంటి ధైర్యం అంటే, మన పితరులకు ఏమి చేశాడో అది మనకి మనం ప్రతిరోజు కూడా అసలు వాళ్ళ టాపిక్ లేకుండా బైబిల్ లేదు. వాళ్ళ పేరు ఉచ్చరించబడకుండా, వాళ్ళకి చేసినటువంటి క్రియలను ప్రకటించబడకుండా, ప్రచురించకుండా అసలు దేవుని వాక్యం కంటిన్యూ అవ్వదు. ఎక్కడ ఏ వాక్యం చదువుదామన్నా ఇక్కడ ఉండరేమో అనుకుంటాము, కానీ అక్కడ లేకుండా వాక్యం కంటిన్యూ అవ్వదు. ఎందుకంటే ఆయన పిల్లలు లేకుండా ఆయన లేడు, ఆయన లేకుండా ఆయన పిల్లలు ఉండరు. దేవుడున్న చోట ఆయన బిడ్డలు ఉంటారు. 2-3 ఉన్నారు అంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఇది మన క్రైస్తవ విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బట్టి ఆస అనే రాజు దేవుడు చెప్పినటువంటి ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటల యందు నమ్మకం ఉంచాడంట. నమ్మకం ఉంచి నేను ఉంచేసాను చాలు అనుకోలేదు. మన శుక్రవార అధ్యాయాలలో చదువుకున్నట్లుగానే మరలా ఇక్కడ కూడా ఉంది. అతడు 8వ వచనం, యూదా బెన్యామీనీయులు దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో నుండి తాను పట్టుకున్న పట్టణములలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి యెహోవా మంటపం ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. ఇది ఎప్పుడైతే కొన్ని యుద్ధం చేశాడు, కొన్ని పట్టణాలు దేవుడే యుద్ధం చేశాడు, దేవుడే మొత్తాడు అని గత శుక్రవారం మనం చదువుకున్నాం. కూషీయులు వచ్చారు. వచ్చినప్పుడు ఆసాకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆస ప్రార్థన చేశాడు. ఆస దేవుని సహాయం తీసుకున్నాడు. దేవుని సహాయం వారికి సమృద్ధిగా కలిగింది. ఎలాగా అంటే శత్రువుని దేవుడే మొత్తినట్లుగా. కాబట్టి అక్కడి నుండి కొంత కొల్ల సొమ్ము తెచ్చుకున్నారు, పట్టణాలు తెచ్చుకున్నారు. అయితే ఆ పట్టణాలను పరిశుద్ధపరుస్తున్నాడు. ఇంతకు ముందు ఏం చేశాడు అని అంటే, చక్కగా దేవుని బలిపీఠాలను బాగు చేశాడు. విగ్రహానికి సంబంధించిన ప్రతిదీ కూడా తొలగించాడు. తన తల్లి నిలిపినటువంటి ఆ పరిస్థితులన్నిటినీ కూడా, ఏది కూడా అసహ్యకరమైనది యూదా దేశంలో లేకుండా అంతటిని శుద్ధీకరించిన మీదట తను ఏ పట్టణాలైతే పట్టుకున్నాడో ఆ పట్టణాలలో కూడా దేవుని కృపను విస్తరింప చేయడానికి అక్కడ వారు నిలిపినటువంటి వాటన్నిటిని కూడా నిర్మూలన చేశాడు. అక్కడ దేవుని బలిపీఠాలను కట్టించాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, మన చెడుతనాన్ని విసర్జించిన తర్వాత ఒక ప్రార్థనా పరుడు ఎలా ప్రార్థన చేయాల్సి ఉంటుందంటే, మొదటిగా ఆయన సన్నిధిలో మనం ఏమిటో మనం చెప్పుకున్న తర్వాత మనల్ని అలా వదిలేయకూడదు. మనల్ని ఎలా నింపుకోవాలంటే మరలా దేవుని ఆత్మ చేత నింపు అని 2వ ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఏ పార్ట్ అనేది ఒప్పుకోలైతే 2వ పార్ట్ నింపుకోవటం. ఖాళీ చేసేసాం కదా. ఒప్పుకోవడం అంటే ఏంటి? ఎంటీ పాత్రగా చేసుకుంటున్నావు. వద్దు, దేవునికి ఇష్టం లేనిదంతా కూడా నువ్వు విడిచిపెడుతున్నావు. విడిచిపెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందని అంటే హృదయము ఖాళీ అవుతుంది.
పాపం అనేది నిలవ స్థలం ఎక్కడ అంటే హృదయమే. పాపం అనేది నిలవ ఉండేది ఎక్కడ అంటే మనసులోనే. ఈ రెండు ఖాళీ చేసిన తర్వాత బి పార్ట్ లో ఏం చేయాలి అని అంటే దేవుని చేత నింపుకోవాలి, దేవుని ఆత్మ చేత నింపుకోవాలి, దేవుని క్రియల చేత నింపుకోవాలి. అప్పుడు దేవుణ్ణి ఇన్వైట్ చేయాలి. ఏ రీతిగా నింపుకోవడం అంటే, ప్రభువా ఇదిగో నేను ఖాళీ పాత్రగా ఉన్నాను, రమ్ము నాయన, రమ్ము, నన్ను పూర్తిగా నింపు, నీ వాక్కుతో నింపు, నీ శక్తితో నింపు, నీ క్రియలతో నింపు, నీ మంచితనంతో నింపు, నీ ప్రేమతో నింపు. ఆయనకున్న గుణ లక్షణాలన్నిటినీ కూడా మనం మనలోనికి ఆహ్వానించుకుంటే ఇది ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉంటే ఏమవుతుందండి? ఎంటీ హార్ట్ వర్క్ షాప్ పెట్టేస్తుంది. కాబట్టి మనం ఆ నింపుదల లేకపోవడం వల్లే రెండవసారి మరలా ఎంటీ చేసుకునే పరిస్థితి వస్తుంది కదా. ఒకసారి మనం ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటామో అది ఏ పాత్రనైనా నింపుకోవాలి. నింపుకున్నప్పుడు తప్పకుండా దేవుని కృప, మొదటిసారి ఎంత ఏడుస్తామో రెండోసారి అంత ఏడ్చే పరిస్థితి అవసరం ఉండదు. ఎందుకనంటే దేవుని కృప ఆవరిస్తుంది కాబట్టి. ఇక్కడ ఆశ కరెక్ట్ వేలో వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే వాటన్నిటిని పడగొట్టాడో అక్కడ ప్రభువుకి చక్కగా బలిపీఠం కట్టాడు, చక్కగా దేవునికి బలులర్పించాడు. ఆ తర్వాత ఎంత అద్భుతమైనటువంటి సొలొమోను తర్వాత ఇక్కడే జరుగుతా ఉంది. అంటే కొంత అదిగా చేశాడు, కానీ అంతకంటే ఎక్కువగా ఇక్కడ అద్భుతమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉంది. తర్వాత అంటున్నాడు, వీళ్ళందరినీ పిలిచాడు, పరదేశులందరినీ సమకూర్చాడు. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉంట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి మూడవది జరుగుతున్నది ఏంటంటే, మొదటిది వెళ్ళగొట్టాడు, పట్టణాన్ని పరిశుద్ధపరిచాడు, తర్వాత స్తుతి ఆరాధన చేశాడు. మూడవదిగా ఏం చూస్తున్నాడంటే దేవుని సహాయాన్ని పొందుకోవడం ఆశ చూస్తున్నాడు. దేవుని సహాయాన్ని పొందుకోవడం ఆశ గమనిస్తున్నాడు. అది ఎలాగంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎవరొచ్చి చేరుతున్నారండి వీళ్ళకి? ఎవరు వస్తున్నారండి? ఒకప్పుడు వీళ్ళకి కూడా డిష్యూ. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారంటే ఇశ్రాయేలు వారులు చాలా విస్తారంగా వచ్చారంట. విస్తారమైన జనులు అతని పక్షము చేరి, అంటే దేవుడు మన పక్షమై ఉండగా. ఇక్కడ అంటున్నాడు కదా, స్టార్టింగ్ లో అంటున్నాడు కదా, యెహోవా పక్షము వారైన ఎడల. రెండవ వచనం, ఆసా యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆ మొదటి తట్టుకోలేదు. మొదటి రెండు చాలా అద్భుతంగా ఉంది. ఆశ అదే త్రోవలో నడుస్తున్నాడా? ఏమండి, ఇలాగే వాక్యం చెప్తున్న రీతిన వెళ్తున్నాడా? వెళ్తున్నాడు కాబట్టి దేవుని సహాయము అతనికి అద్భుతంగా రావడం, ఆ సహాయాన్ని అతడు గ్రహించడం, ఆ సహాయాన్ని బట్టి ప్రభువుని స్తుతించడం కదా. విరోధులుగా ఉన్నవారు వచ్చి తన పక్షంగా చేరటం కంటే, అంటే దేవుడు నా పక్షముగా ఉన్నాడు అనేది నేను ఎప్పుడు గ్రహిస్తానంటే, శత్రువు నాకు లొంగిపోవడం. శత్రువుకు నువ్వు లొంగిపోవడం అనేది ఏమో దురదృష్టకరం. అంటే దేవుని హేయపరుస్తున్నామని లెక్క. కానీ శత్రువు వచ్చి మనకి సబ్మిట్ అవుతున్నాడు అని అంటే ఆటోమేటిక్ గా దేవుని సహాయము, దేవుని కరుణాహస్తము మనతో ఉన్నదని లెక్క. అంటే మనకి సమాధానం ఉంది అని అంటే, మన సరిహద్దులలో సమాధానం ఉందంటే, నేను చుట్టుప్రక్కల గురించి చెప్పట్లేదు, స్పిరిచువల్ జీవితం గురించి చెప్తున్నాను. మన భౌతిక శరీర సంబంధమైన వాటిని గురించి మాట్లాడట్లేదు. మన మనసు, మన హృదయము దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మన శరీరానికి ఆటోమేటిక్ గా నెమ్మది కలుగుతుంది. ఇదే సరిహద్దు. మనకున్న సరిహద్దులు ఏంటంటే, మనకి ఉంది కదా
తూర్పు ఉంది, పడమర ఉంది, ఉత్తరం ఉంది, దక్షిణం ఉంది. ఈ 4 దిక్కులలో అంటే శరీర సంబంధమైన నెమ్మది అంటే నేను జబ్బులు పోతాయి అని చెప్పట్లేదు. జబ్బులు ఎక్కడి నుంచి ఒకసారి వచ్చిన తర్వాత దేవుని రక్తము మనలోనికి ప్రోక్షించబడి మన రక్తమంతా దేవుని రక్తముగా మారితేనే ఆ జబ్బులు పూర్తిగా మనల్ని విడిచిపోతాయి. లేదు అనంటే దేవుని కరుణాహస్తం వచ్చి మనల్ని తాకితే పోతాయి. లేదా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. వీటన్నిటికీ నేను వ్యతిరేకిని కాదు. ఇదంతా వాక్యానుకూలమే. అయితే ఈ 2 కూడా ఇక్కడ అందుకే అంటున్నాడు, ఇక్కడ 2 సార్లు ఉచ్చరించబడింది. 12వ వచనం, పూర్ణ హృదయముతో యెహోవాకు బలులు అర్పించి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తమ విచారణ చేయమనియు. పిన్నలే గాని పెద్దలే గాని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే దేవుని ఆ రీతిగా ఆరాధించరో వారిని ఏం చేస్తుందంట, మరణం విధిస్తాం. ఇలాంటిది మనకు వస్తే ఎంత బాగుండు. ఇలాంటి నిర్ణయం మనం తీసుకుంటే అందరం పరలోకి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ ఆశ ఎంత అద్భుతమైన నిర్ణయం. ధైర్యం కావాలండి. ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఒక శాసనం చేయడానికి దమ్ము ధైర్యం కావాలి. అది ఎక్కడ వస్తుందంటే భక్తి ధైర్యం పుట్టేసింది. భక్తి ఉంటే ధైర్యం పుట్టేసింది. భక్తిని బట్టి ధైర్యం వచ్చేసింది. ఇంకా లెక్క చేయరు దేన్ని కూడా. కాబట్టి ఇక్కడ ఆశ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. అబ్బాయి యూదావారులారా, బెన్యామీను గోత్రికులారా, ఉన్నటువంటి 2.5 గోత్రాల సంబంధులారా, మాతో చేరిన ఇశ్రాయేలీయులారా, మీరందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే చిన్నలు గాని పెద్దలు గాని స్త్రీలు గాని పురుషులు గాని ప్రతి ఒక్కరూ కూడా మన ప్రభువుని పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను మన ప్రభువుని మనం సేవించబద్ధులమై ఉండాలి. అలాగూ చేయని వాడికి మరణదండను విధించబడును. ఇంత దమ్మున్న నాయకుని ఎక్కడైనా చూసామా మనం? భక్తి ధైర్యం పుట్టేసిద్దాం. ఎంత అద్భుతమైన డెసిషన్ అండి. నీ శరీర విషయంలో నువ్వు తీసుకోగలవా? నీ శరీర విషయంలో నీవు తీసుకోగలవా? ఆశాని అప్రిషియేట్ చేస్తున్నా మంచిది. ఇదే టైంలో అదే వాక్కు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మనం కూడా నిర్ణయం తీసుకోవాలి కదా. మనము ఆ సంబంధులం కదా. చెప్పుకోవడానికేమో రొమ్మిరుసుకుని తల ఎగరేసి నూతన నిబంధన ఏం చెప్తాను చెప్పు గట్టిగా, నూతన నిబంధన పెద్ద చెప్పుకుంటా. ఇంకో మాట ఏం చెప్తావు ఇంకా ఘనంగా, మేము రాజులైనా కాదు రాజులైనా మేమేమనుకుంటున్నాము. మరి తీసుకో ఈ వాక్యాన్ని. ప్రభు అడుగుతున్నాడు. వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను ఏనాడైతే నా నోరు మంచిది కాదు, నేను అన్నానంటే అది అయిపోతుంది. కాబట్టి మీరే నిర్ణయం తీసుకోండి. ప్రభువా, ఇదిగో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మేము పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నిన్ను సేవించే కృపను అనుగ్రహించు. ఆ 2వ మాట కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకుంటే మనం బ్రతికంటే ఆశ కదా. బ్రతకడానికి ఎంత ఇష్టమో 80 ఏళ్ళోడు కూడా బ్రతకాలని ప్రార్థన చేస్తాడు. 90 ఏళ్ళు వచ్చినోడు కూడా ఇంకేదో చూడాలనుకుంటాడు. మనవరాలి పెళ్లి చూడాలనుకుంటారు, ఆ మనవరాలి పిల్లలు చూడాలనుకుంటారు. మరి ఇంకా వయసు ఇంకా చావట్లేదంటే వాడి పిల్లల్ని కూడా చూడాలంటే మానవునికి బ్రతకడం పట్ల ఎంతో ఆశాజీవి. ఆశ లేకుండా బ్రతకలేమనుకోండి. సంఘజీవి అని, జీవించే జీవి అని ఇదో అన్నయ్య గారు మనకి పేర్లు, మనకి ఆశాజీవి అనే దానికి ఎక్కువగా మనం ఏమైపోతాం, సబ్మిట్ అయిపోతాం. మంచిదే, ఆశ కలిగి ఉండటం మంచిదే. కానీ ప్రభు పట్ల కూడా ఆ ఆశ కలిగి ఉండాలి. పరిస్థితులన్నీ బాగుండడం చూడాలనుకున్నప్పుడు, పిల్లల తరాలను చూడాలనుకున్నప్పుడు, ప్రతిదీ చక్కబరచాలి నా చేతితోనే అనుకున్నప్పుడు
తప్పకుండా మనం కూడా పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో మన ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇది అటువంటి ఆరాధనా పూర్వకమైన ఆత్మ లేకుండా, అటువంటి భక్తి తత్పరత లేకుండా ఈరోజు ప్రభు యొక్క శరీరమును తాకటానికి గాని, ఆయన రక్తాన్ని తాకటానికి గాని మనకి అర్హత లేదు. ఒకవేళ వాక్యము ఆ రీతిగా ఉంటే, ఏ రీతిగా మీరు సంపూర్ణ భక్తి మాన్యత లేకుండా మీరు శరీర రక్తాలను పుచ్చుకుంటే చస్తారని చెప్తుంది వాక్యం. చావట్లేదుగా. మళ్ళీ మన ఆత్మ ఏమని చెప్తుంది, అరే నువ్వు శారీరకంగా చస్తావనంటే భయపడేవాడు. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి చస్తావన్నా సరే బ్రతకనిస్తున్నాడు. ఎందుకు బ్రతకనిస్తున్నాడో తెలుసా? ఈ సీక్రెట్ శిక్ష ఇంకెక్కువ అవడానికి. రక్షణ కాదండి నేను చెప్పేది. ఎందుకంటే ఎన్నిసార్లైనా ఆయన వాక్యం చెప్పిన రీతిగా 70 ఏళ్ల మారుల మట్టుకు మనల్ని క్షమిస్తున్నది. ఎందుకనంటే క్షమాపణ ఎక్కువైన కొలది ఏమవుతుందండి? మన మీద నిఘా ఉంటదండి. మన మీద ఒక వ్యక్తిని ఊరికి వదిలిపెట్టాడు అనుకోండి, శిక్ష ఖరారు చేయకుండా నిబంధనలతో కూడినటువంటి బెయిల్ అంట ఏమిస్తాడు? నువ్వు ఊరు వదిలి పబ్లిక్ మీటింగులకి జనులను ఎవరిని కూడా ఎన్ని ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. మన జీవితాల్లో కూడా దేవుడు ఇన్ని మార్లు యాదృచ్ఛికంగా ఆయన పాత్రలో చేయముంచినప్పుడు క్షమించి బ్రతకనిస్తున్నాడంటే వాక్యానుసారంగా ఈ యొక్క పౌలు చెప్పినట్టు మీరు ఆ రీతిగా యోగ్యత లేకుండా తీసుకుంటే చనిపోతారు అనేటువంటి మాట మన పట్ల నెరవేర్చకుండా మనల్ని బ్రతకనిస్తుంది అని కృప అనంటే మనకి ఎక్కువగా శిక్ష ఉందని లెక్క. కృప కౌంట్ కాదండి. ఎన్ని మార్లు మనం అలాగా నిర్లక్ష్యంగా అలా వస్తామో అవన్నీ కౌంట్లోకి వెళ్ళిన తర్వాత మన పాపం ఏమవుతుందండి? కట్టబడుతుంది. ఒకవేళ ఈ లోకంలో ఆయన బిడ్డల్లో ఆయన చెరపలేడు కాబట్టి ఆ గేట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం గేట్లు తెరవబడకపోతే ఇక్కడ తప్పించుకుంటామండి. సంఘంలో తప్పించుకుంటాం, సేవకునికి తప్పించుకుంటాం, పరిశుద్ధాత్మల నుండి కూడా తప్పించుకుంటాం. కానీ చనిపోయిన తర్వాత మాత్రం ప్రభు యొక్క ద్వారము తెరవబడినప్పుడు అప్పుడు పడేటువంటి వేదన ఇంత అంతా కాదు. వేదన తెలియదా అండి నరకంలో వాళ్ళకి? ఏమండి, వేదన పడుచున్నాను అంటాడు కదా. ఏమంటాడు ధనవంతుడు? ఇక్కడ నేను యాతన పడుతున్నాడంట. వేదన తెలిస్తేనే కదా యాతన పడేది. కాబట్టి పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఏది చేసినా, మనం దేవునికి చేసినా మనుషులకు చేసినా అది సంపూర్ణంగానే చేయాలి. కానీ మనుషుల మనల కోసం, మనుషుల మెప్పు కోసం మనం ఏది చేయకూడదు. ఏది చేసినా అది దేవునికి మహిమకరమైనదిగా బైబిలే చెప్తుంది. నువ్వు తిన్నా నువ్వు త్రాగినా కూడా అది దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వేది చేసినా సరే. మరొక మాట చూద్దామని ఇక్కడ మరణ శిక్ష విధించబడుతుంది. ప్రమాణము చేశారంట. ఇలాగ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించి వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలిగి చేసింది. ఇది మంచివాడు. నెమ్మది కలిగించే దేవుడు. ఏమన్నాడండి? మీరు ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆ కార్యమే నెమ్మది. ఒక వ్యక్తి నెమ్మది కలిగి ఉండడం ఎంత బాగుంటుందో ఇప్పుడు తెలుస్తుంది.
నెమ్మది లేని దినాలలో ఆ ఆందోళన, ఆ భయము, ఆ భీతి, ఆ వేదన, ఆ చింత, ఆ బాధ, ఇంకేముంటాయో ఎన్ని మాటలు ఉన్నాయో తెలియదు, అవన్నీ కూడా నెమ్మది, మానసిక నెమ్మది లేనప్పుడు ఆవరించి ఉంటాయండి. మనిషిని సంపూర్ణంగా ప్రభు యొద్దకు రానివ్వు, ప్రభువుని ఆరాధించనియ్యు, ప్రభు సంతోషాన్ని అనుభవించనియ్యు. కనీసం క్రీస్తులో ఆనందం ఒకవైపు వస్తున్నా సరే దాన్ని అనుభవించడానికి ఇవి వాటిని ఓవర్టేక్ చేసేసి ప్రభువులో నిలవనియ్యు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, చుట్టుప్రక్కల అందరినీ కూడా ఏం చేశాడండి దేవుడు? స్టాప్ చేసేసాడండి. 10 సంవత్సరాలు నెమ్మది, కొద్ది సంవత్సరాలు ఏదో ఒక 5 సంవత్సరాల్లోపు ఏం జరిగింది, కానీ 35 సంవత్సరాలు తన జీవితంలో ఇంత నెమ్మదినిచ్చాడండి. ఆశ జీవితంలో యుద్ధాలు లేవండి. చుట్టుప్రక్కల వాళ్ళందరికీ కూడా దేవుని భయం ఆవరించింది. ఆ మాట చదివామా? అంతకుముందు అధ్యాయంలో చదివాం కదా. చుట్టూరు కూడా యెహోవా భయము చేతను, సైన్యము భయము చేతను. చూసారా, దేవుని భయము. మనం చూస్తే శత్రువుకి భయం కలుగుద్దంట. మనం చూసినప్పుడు మనతో మాట్లాడాలంటే శత్రువుకి భయము. చుట్టూరు కూడా యుద్ధాలు లేవంటే ఎంత వృద్ధి చేసుకోవచ్చు ఏమండి? యుద్ధానికి ఎంత ఖర్చు అవుతుంది? దేవుడు ఆ నష్టం లేకుండా చేశాడు. ఎందుకో తెలుసా? ఈయన ఏం చేశాడండి? కొల్ల సొమ్మంతా తెచ్చి పట్టణాలు కట్టడమే కాదండి, ప్రభువులు బలిపీఠాలు కట్టి ప్రభువుని అత్యద్భుతముగా ఆరాధించారు. ఊరికే బలులు అర్పించేసి మేము మొక్కుబడి చెల్లించేసామని చెప్పేసి ఊరుకోలేదు. రైట్ టైంలో మంచి డెసిషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాతనే బలులు అర్పించినప్పుడు దీవెన రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు సంపూర్ణంగా ప్రభా నిన్నే మేము ఆరాధిస్తాం, నిన్నే గణపరుస్తామని ఒక మంచి నిర్ణయానికి వచ్చారో అప్పుడు మాత్రమే దేవుని సహాయము, దేవుని ప్రత్యక్షత, దేవుని కృప ఆ యొక్క యూదా వారులందరినీ కూడా ఆవరించినట్లుగా వాక్యం అంతా మాట్లాడుతుంది. కాబట్టి ఈ అధ్యాయము మనకు బోధించేది ఏమిటి అని అంటే, మీరు దేవుని యొద్దకు రండి. మొదటి మాటలు చెప్తున్నాడు కదా, మీరు దేవుని పక్షమై ఉండండి, ఆయన మీ పక్షమై ఉంటాడు. మీరు దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో వెతకండి, ఆయన మీకు ప్రత్యక్షం అవుతాడు. ఒకవేళ ఆయనను పొరపాటుగా మీరు వద్దు అనుకుని విసర్జిస్తారా, ఆయన కూడా మిమ్మల్ని ఆయన అస్సలు అవసరం లేదు పోరా అంటారు. మనము ఏంటయ్యా అని అన్నావా, నువ్వు మాత్రం ఏంటి ఎల్లో, ఆయన రోషం కలిగిన ఆయన ఎద్దుకు వస్తేనే త్రోసివేయడు. కానీ ఆయనను వద్దు అనుకున్నప్పుడు ఆయనకు కూడా రెస్పెక్ట్ ఉంది. వద్దు అన్నప్పుడు కూడా వచ్చి నువ్వు కావాలి అని అడిగే దేవుడు కాదు. అందుకనే జీవము మరణము మన ముందు ఉంచాడు, మోక్షము మరొకటి ఏమండి నరకము మన ముందే ఉంచాడు. నీకు మానవుడా నువ్వు కోరుకో అంటున్నాడు. ఆయన బలవంతంగా నేను తీసుకెళ్లి పరలోకంలో పెట్టుకోడు, ఆయన బలవంతంగా తీసుకెళ్లి నరకానికి తోయుడు. అంటే ఎంత ప్రేమ అంటే నీ ప్రేమకే ఆయనను అప్పగించేశాడు. నువ్వేది కోరుకుంటావో నీ ఇష్టమే. నరకమా ఫోన్లో వెళ్ళు, నాకు కూడా ఇష్టమే, నువ్వు నరకానికి వెళ్ళు అంతగా నీ చేతులు కాళ్ళు కట్టేసి తీసుకొని వచ్చే దేవుడు కానే కాదండి. కాబట్టి ఇక్కడ ఒక మంచి మాట మనం చూస్తున్నాము. బ్రతికిన కాలం అంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండను. బ్రతికిన కాలం అంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండను. దేవుడు ఒకసారి హృదయాన్ని క్లీన్ చేసిన తర్వాత మరలా మాలిన్యముతో నింపుకోనంత కాలం ఆ హృదయం ఆ రీతిగానే ఉంటుంది, యథార్థంగా. ఎప్పుడైతే మరలా పరిస్థితులను బట్టి మన హృదయం మారిపోతాం,
పరిస్థితులను బట్టి మన హృదయాన్ని త్రిప్పివేసుకుంటామో అప్పుడు చెడుతనం ఏం చేస్తుందంటే మన హృదయంలో మరలా మంచితనాన్ని తోసేసి మరి చెడుతనము ఎంటర్ అయిపోతుంది. అంటే మంచితనాన్ని నిలుపుకోవడానికి ఈ రెండు ప్రాణ, ఆత్మ, దేహము మూడు కూడా శ్రమ పడవలసి ఉంటుంది, ప్రయాసపడవలసి ఉంటుంది, ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది, ప్రతిరోజు శుభ్రం చేసుకోవలసి ఉంటుంది, ప్రతిరోజు యథార్థంగా ఉన్నదా లేదా అని తడిమి చూసుకోవలసిన పరిస్థితి ఉంటుంది. అలా చూసుకునేవాడే భక్తుడు. ఏమండి, పెట్టిన వస్తువు ఎన్నోసార్లు వెతుక్కుంటూ ఉంటాం. డబ్బులు వాడుకునేటప్పుడు అయిపోతూ ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి ఉంటాం. బంగారం వేసుకుని దాచుకునేటప్పుడు జాగ్రత్త కలిగి ఉంటాం. మంచి వస్త్రాలు దాచుకునేటప్పుడు జాగ్రత్త కలిగి ఉంటాం. ప్రతిదీ పచారీ సరుకులు వాడుకునేటప్పుడు వలకపోసుకుంటూ ప్రతి దాని విషయంలో మానవుడు జాగ్రత్త కలిగి ఉంటాడు. హృదయము కాసుకునే విషయంలో కూడా మరీ జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అలాంటి 35 సంవత్సరాలు యథార్థంగా ఉన్నాడు అని అంటే ఉండొచ్చు అని మనకి చెప్తున్నాడు. ఉండలేమని అంటారా? హిజ్కియా ఏమన్నా లోకంలో లేడా, ప్రజల్లో లేడా అని రాజుగా ఉన్నాడు. రాజుకి 1,00,000 సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్య రాజుకే ఉంటుంది. ఎందుకంటే రాజ్యంలో సమస్య అయినా, ప్రజలలో సమస్య అయినా, చుట్టూరు సమస్య అయినా, యుద్ధశాలల్లో సమస్య అయినా, సైనికులలో సమస్య అయినా, కుటుంబానికి సమస్య అయినా ప్రతిదీ కూడా ఆయన మీద ఒత్తిడి. అయినప్పటికీ కూడా మనం అనుకున్న కొన్ని సమస్యలలో ఈ సమస్యలో నుంచి నేను యథార్థంగా ఉండలేకపోతున్నా, ఈ సమస్య లేకపోతే యథార్థంగా ఉండొచ్చు అనుకుంటాం. సమస్య వచ్చేదే నిన్ను యథార్థతలోనికి తీసుకురావడానికి. సమస్య దేవుడు ఎలా చేసేదే నిన్ను శుద్ధీకరించడానికి. శ్రమను ఎలా చేసేది దేవుడే. పరిశోధన ఎలా చేసేది దేవుడే. పరీక్ష ఎలా చేసేది దేవుడే. ఓవేళ శత్రువుకి అప్పగించాలన్నా దేవుడే చేస్తాడు. ఆయన శిక్షకుడు కాదు, ఆయన శిక్షణ ఇచ్చేవాడు, ఆయన రక్షకుడు. కానీ శిక్షించేవాడి చేతికి మాత్రం అప్పగిస్తాడు. యోబుని ఎవరండి బాధ పెట్టింది? యోబుని ఎవరు బాధ పెట్టారు? అతని ప్రాణము మాత్రము ముట్టకుము, అతని ప్రాణం మాత్రం ముట్టొద్దు. శరీరం అంతటి మీద అధికారం ఇచ్చాడా లేదా? యోబుకు శరీరం అంతా కూడా కురుపులు వచ్చినాయా లేదా? చిల్లపెంకితో గోక్కున్నాడా లేదా? నేను నేల ధూళిలో కూర్చున్నాడంట. ఆ పురుగులు ఆయన మీద పాపుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట. తినండి, ఇంకా మీకోసమే ఈ శరీరం. అటువంటి పరిస్థితి దేవుడు ఎలా చేస్తాడు? శోధనకు దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు ఒకసారి ఆత్మ ఉంచాడంటే గద్దించవచ్చు, కానీ అతని జీవితం మరలా పడిపోకుండా ఉండాలంటే శోధనకు దేవుడు విడిచిపెడతాడు. అందుకనే ఉంది, శోధన సహించువాడు ధన్యుడనుచున్నాము కదా. శోధన సహించడానికి శక్తి దేవుడు ఇస్తాడు, శోధన కూడా దేవుడు ఇస్తాడు. అబ్రహామును పరిశోధించింది దేవుడు కదా. ప్రతిదీ కూడా భక్తులందరికీ కూడా దేవుడే అలో చేస్తాడు. కానీ దానిలో నుండి తప్పించేవాడు కూడా దేవుడు. భక్తుడి దగ్గరికి వచ్చి బెరయ మికాయ వీళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటాడు కదా, అబద్ధపు ఆత్మను నేను ఉంచుతా కదా. ఆ ప్రవక్తల నోట నేను అబద్ధపు ఆత్మగా ఉంటా. ఎవరన్నారండి ఈ మాటలు? దేవునితో మాట్లాడారండి వీళ్ళు. ఎందుకు అనంటే అక్కడ అబద్ధం ఆడిచ్చాడు అందరు ప్రవక్తల నోట. మికాయ మాత్రం దేవుని ఆత్మ కలిగి దేవుని మాటలు ఎవరు లక్ష్య పెట్టారండి? వ్యక్తుల మాటలు లక్ష్య పెడతారు. ఎర్రోడే గెలుస్తాడంటారు కదా. ఈ లోకం కూడా వెర్రోళ్ళ మాట వింటుంది. నిజమైన బోధకులు, సత్యం చెప్పే వాళ్ళ వైపు ముఖం కూడా తిప్పి చూడట్లేదు. కాబట్టి యథార్థంగా ఉన్నాడంట. ఎందుకంటే దేవుడు అతను అన్నాడు,
మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగు. అతని జీవితాన్ని సఫలపరిచాడు. ఈరోజు అతని పేరట కొన్ని అధ్యాయాలను మనం చూస్తున్నాం. అతడు రాజుగా చూస్తున్నాం. తన తండ్రి, తన తాత పెద్ద గొప్పవాడు కాదు, అతని తండ్రి మరీ గొప్పవాడు కాదు, కానీ ఇతనికి అంత పర్ఫెక్ట్నెస్ దేవుడు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు కాపాడే బాధ్యత ఆయనదే, ఒక వ్యక్తిని త్రోసివేయటం కూడా ఆయనకే అధికారం ఉంది. కాబట్టి ఈ అధ్యాయంలో నుంచి ఇంత పూర్ణ హృదయంతో బైబిల్లో ఒక మాటను మాత్రం నేను చూపించదలుచుకున్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 36వ వచనంలో అక్కడ ఒక మంచి భక్తుడు ఉంటాడు. చక్క పూర్ణ హృదయంతో అతడు కుమారుడైన కాలేబు తప్ప ఎప్పుడునే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనో చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కనుక అతడు దానిని చూచును. అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానములకు ఇచ్చినని ప్రమాణము చేశాను. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించను. ఆశనే కాదు, ఇక్కడ కాలేబు అనేటువంటి కాలేబు అనే మాటకు అర్థము అని అర్థం. విశ్వాసం కలదు కదా. సరే, కాలేబు 12 మందిని పంపించాడు. 12 మందిలో ఇద్దరు వచ్చి మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. వాళ్ళలో నుంచి యెహోషువ ఒక మంచి నాయకుడైతే కాలేబుని గురించి ప్రభు అంటున్నాడు, అతడు నన్ను పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు. అంటే నేను ఏమి చూపించానో, ఏమి ఆ దేశంలో ఉన్నవో గ్రహించేటువంటి జ్ఞానముతో నేను అతన్ని నింపాను. ఎందుకంటే అతడు నన్ను అనుసరిస్తున్నవాడు కాబట్టి. మోషే అంటున్నాడు, అలాంటి కాలేబు ఏం చేశాడంటే వాగ్దాన భూమిని చేరాడు, స్వతంత్రించుకున్నాడు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నాడు అంటే ధన్యత పొందుకున్నాడు. ఎందువల్ల అంటే కారణం, అతని హృదయము పూర్ణ హృదయముతో ప్రభువుని అనుసరిస్తున్నాడు. అనుకరించడం అనేది పాయింట్ కాదు, అనుకరణ అనేది ఇంటేషన్ లేదు. అసలు దేవుని ఇంటేషన్ చేసి వదిలేయడానికి లేదు. ఆయన్ని అనుసరించాలి, అనుకరించాలి. కాబట్టి ఇక కాలేబు అట్టి పూర్ణ హృదయముతో ఆ రీతిగా దేవుని కలిగి ఉన్నందున వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నాడు. ఇతడు కూడా అంటున్నాడు, హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించడం వల్ల శత్రువులందరూ కూడా సైలెంట్ అయిపోయారు. దేవుని సహాయం వీరికి దొరుకుతుందనే భయం చాలా సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలు స్టార్టింగ్ లో బయలుదేరినప్పుడు ఈ మాట వింటాం. వారందరికీ కూడా దేవుని భయం ఆవరించిందంట. చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఎన్ని జనరేషన్స్ అయిపోయిన తర్వాత మరలా ఇక్కడ దేవుని భయం ఆ చుట్టుప్రక్కల వారిని ఆవరించింది అని చూస్తున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా కంప్లీట్ గా దావీదు తర్వాత ఇంత భక్తిని కొనసాగించిన వారు మనకి కనబడలేదు. ఆశ అనే భక్తుని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అతడు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ప్రభువుని అనుసరించాడు కాబట్టి, నన్ను ఆరాధించాడు కాబట్టి దేవుడు అద్భుతమైన సహాయంతో పాటు ఆయనకు నెమ్మది కలిగింది, చుట్టూరు నెమ్మది కలిగింది, యుద్ధం అనేది లేదు, సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు. కనుకనే అట్టి సమాధానంలో ప్రభువుని ఆరాధించుకుంటూ యథార్థవంతుడిగా నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా ముగింపుగా యోహాను సువార్తలో నుంచి ఒక చిన్న మాటని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయంలో నుండి ప్రభువు అక్కడ పాదాలు కడుగుతున్నటువంటి సన్నివేశం మనం చూస్తున్నాము. అవన్నీ అక్కర్లేదు. అయితే ఇక్కడ పేతురుతో అంటున్న మాట, ప్రభువా 7వ వచనం, ఇక మీదట తెలుసుకొని పేతురు నీవెన్నడూ నా పాదములు కడిగి రాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడిగని ఎడల నాతో నీకు పాలు లేదనను. అవును, ప్రతి వ్యక్తిని కూడా ప్రభువు కడగాలి. ఇంకొక మాట కూడా ప్రభువు ఈరోజు చెప్తా ఉన్నారు. ఆ మాట ఏమిటి అంటే చూడండి,
14వ వచనం, ప్రభువును బోధకుడు నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఇది నిజంగా మన జీవితాల్లోకి తీసుకుంటాము. ప్రభు అంటున్నాడు, నేను మీ పాదాలు కడగకపోతే నాలో మీకు పాలు అనేది లేదు, నాలో భాగము లేదు, నా యొక్క పరిచర్యలో భాగం లేదు, నాలో భాగం లేదు, పరలోకంలో భాగం లేదు, రాజ్య పరిపాలనలో ఎంత పెద్ద మాట పేతురుతో అన్నమాట. ఎప్పుడైతే ప్రభువా నన్ను నిలువెల్లా కడుగు అన్నాడు, లేదు నేను ఆల్రెడీ కడగబడిన వాడివి, నీ పాదాలు కడిగితే చాలు అని చెప్పిన ప్రభువు ఈనాడు పరలోకంలో పాలు, ఆయనను ఆరాధించుటలో, అధికారము చలాయించుటలో పాలు, మండి కిరీటములో పాలు, ప్రశస్త వస్త్రములలో పాలు, సింహాసనములో ఎన్నిచ్చాడండి. ఈరోజు పరలోకపు తాళాలు, సంఘ పునాదులు, ఇంత అద్భుతము కదండి. కాబట్టి ఆ విధమైనటువంటి పాలు కావాలంటే ప్రభు మన పాదాలు కడగడం ఎంత ముఖ్యమో మనము కూడా ఒకరి పాదాలు ఒకరు కడుగుకొనడం అంతే ముఖ్యం. కడగలుగుతామా? అంటే నీళ్లు తీసుకొచ్చా మీ పౌటి చెంగు తీసుకొడగలరా? కానీ ఓ స్త్రీ ప్రభువుకు చేసింది, ఆమె హెయిర్ తీసుకొని ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందంట. ఆమెను గురించి ప్రభువు మర్చిపోయారండి. ఇంత పని చేశావు, మా ఫోన్లేగమ్మ నేను జ్ఞాపకం ఉంచుకుంటాను అన్నారా? ఎక్కడ స్వార్థ ప్రకటింపబడుతుందో ప్రతి చోట కూడా నిన్ను గురించి ప్రకటించబడుతుంది. ఈరోజు పేతురు పాదాలు కడిగినటువంటి ప్రభువు నాలో పాలిస్తాను పేతురు అన్నప్పుడు పేతురు వెంటనే లొంగిపోయాడు. కడిగయ్యా, పాదాలేం కర్మయ్యా, అది కాలు నుండి నడినెత్తి వరకు కడుగు అంటున్నాడు. నిజంగా ప్రభు దగ్గరికి వచ్చేటువంటి మనము, ప్రభువా పేతురు పాదాలు కడిగేవే, నన్ను కూడా కడిగయ్యా అని నిన్న మొన్న ఈ వారంలో సిద్ధపాటు కలిగి ఉన్నాము. అలా సిద్ధపాటుతో వచ్చేవా? సిద్ధపాటు లేకుండా ప్రభుని దుఃఖపెట్టొద్దని, ప్రభుని దుఃఖపెట్టి మనము ప్రయోజకులము కాలేమని వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఒకరి పాదాలు ఒకరు కడగడం అంటే నేను ప్రతిరోజు తెచ్చి పాదాలు కడగడం అనేది దీని ఆత్మీయ అర్థం కాదు. ప్రతిరోజు ఒకరి కొరకు ఒకరు, ప్రభు కూడా ఆ మాట అన్నారు, మీరు ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన చేసుకోండి, ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. కాబట్టి ఒకరి పాదాలు ఒకరు అంటే ఒకరినొకరు క్షమించుకోవడం. సంఘం మనందరము కూడా ఒకే పాత్రలో చేపెట్టే ముందు ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ఒకరి పట్ల ఒకరికి క్షమాపణ, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ. అందుకనే ప్రతి ఒక్కరి దగ్గరికి సమాధానం అని వస్తూ ఉంటాం. కానీ మీలో మీకు కూడా ఆ సమాధానం కావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆయన పాత్రలోను, ఆయన శరీరంలోను, ఆయన రక్తంలోను చేయి ఉంచే ముందు, తీసుకునే ముందు, ఆ లోపలికి వెళ్లే ముందు అటు సమాధానం కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుగుకోండి. శుద్ధీకరించబడిన తర్వాతనే, ఈ ప్రాసెస్ అయిన తర్వాతనే ప్రభువు రొట్టె ఇచ్చారు కదా. ఈ అధ్యాయంలో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఆయన శిష్యుల పాదాలన్నీ క్లీన్ చేసిన తర్వాత, వాళ్ళందరినీ కూడా ఒక రేంజ్కి తీసుకొచ్చిన తర్వాత, వారందరిలో ఒక సమాధానం వచ్చిన తర్వాత, వారందరూ శుద్ధీకరించబడిన అన్న తర్వాతనే ఆయన రొట్టె విరవడం ప్రారంభించారు. కాబట్టి మన జీవితాలలో కూడా ఆ పూర్ణ హృదయంతో ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుతున్నాము. ఒకవేళ ఆ సిద్ధపాటు లేకపోతే ఇంకా నీకు గంట టైం ఉంది. ప్రభువా నన్ను కడిగయ్యా,
నిలువెల్లా కడుగు, నా ఆంతరింద్రియాలన్నీ కడుగు, నా ఇన్నర్ పార్ట్స్ అన్ని కడుగు, ఈ మంటి శరీరం కొరకు. ఎందుకంటే ఒక అమూల్యమైనది దాయటం కొరకు పైన కవరింగ్ కొన్ని ఫ్రూట్స్ కదా, అరటిపండు లోపల మంచి పదార్థాన్ని దాయడానికి దానికి ఒక తొక్క, మామిడి పండు లోపల మంచి పదార్థాన్ని దాయడానికి దానిపైన తొక్క ఉంటుంది కదా. ప్రతి దానికి కూడా ఈ శరీరము కూడా అట్టిదే. లోపల ప్రాణాత్మ దేహములను కాపాడడానికి, ఆ శిక్షా విధికి లోను కాకుండా ఉండడానికి ఈ శరీరాన్ని అమర్చాడు. గాని ఈ శరీరము ఏదో బిడ్డలను కనడానికో మానవులు సంపాదించుకోవడానికో కాదు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే శరీరం చేసేదాన్ని బట్టి ఆత్మ తీర్పులోనికి వెళ్తుంది. కన్ను ఇది వెళ్ళిపోద్ది, భూమిలో కలిసిపోద్ది, కనబడదు కదా. కానీ దానివల్ల వచ్చే శిక్ష నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి శరీరం వైపు చూడొద్దు. ఇది మట్టికి పోయేది, ఇది మన్నే. దీని మహిమకెళ్ళనీకుండా అడ్డుపడేది ఈ శరీరం. కాబట్టి శరీర క్రియలను నశింపజేసేవానికి భయపడు. శరీరము నశింపజేసే స్వభావం కలిగింది కాబట్టి దానికి భయపడాలి. నీ ఆత్మను పాడు చేసే సాధనం కాబట్టి శరీరానికి భయపడాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ టైం అయిపోయింది. కాబట్టి ఈరోజు మనము మనల్ని శుద్ధీకరించుకుంటూ కాలేబు వలె, ఆశా వలె పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, పరిపూర్ణమైన హృదయముతో మన ప్రభువును అనుసరించి ఆయన చేత చివరి మాట ఉంది కదా, ధైర్యం తెచ్చుకోండి, ఆ కార్యము బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి, మీ కార్యము సఫలమవుతుంది. కార్యము సఫలమయ్యేది ఎక్కడుంది, ఎవరి చేతిలో ఉంది అని అంటే, మనం దేవుడు అని అంటాము. 60% మన చేతిలో ఉంది. 60% దేవుణ్ణి అనుసరిస్తే చాలు మనము ఆ కార్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఇది మీ కార్యము అన్నది ఇక్కడ అంతేనా. మీ కార్యము అది ఏదైనా సరే, ఏది సఫలం అవ్వాలన్నా, అది ఆరోగ్యమా, ఆర్థికమా, ఏదైనా సరే మీ చేతిలోనే ఉంది. ఆ కార్యము సఫలము చేయడం అనేది దేవుడు ఈ ద్వారం గుండా వెళ్తే అది సక్సెస్ అవుతుందని చెప్తున్నారు. ఆ రీతి కృపను దేవుడు అనుగ్రహించాలని ఆ దిశగా మన పయనం సాగి సంపూర్ణముగా ఆయన కృపలో మన కార్యాలన్నీ సఫలపరచబడలేదని ధైర్యము వహించి ప్రభువును సేవించాలి. మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన వాక్యం దీవించును గాక. ఆమేన్.